కొంతమంది ఏమంటారంటే నా వల్ల ఏమవుతాయి, నాకు ఎక్కడ ఎందుకు వస్తాయి, నాకు ఇంగ్లీష్ ఏం వస్తుంది, నాకు పాటలు ఏమి వస్తాయి, ఎవరికి వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు అనమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా సమానమైనటువంటి అవయవాలే ఇచ్చినాడు. అందరికి ఒకటే బ్రెయిన్ ఉంటుంది, అందరికి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, 1 ముక్కు, 1 నాలుక, 1 నోరు, అన్నీవే. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి. కానీ దాన్ని ఎలా వాడుతున్నాము, ఒక్క విషయం నేర్చుకోవడం కోసము నువ్వు ఇన్వెస్ట్ చేసే టైం ఏంటిది, ఆ టైం ని డిసైడ్ అయ్యి నువ్వు నేర్చుకునేది ఉంటుందన్నమాట. సో నాకు రాదు, నా వల్ల కాదు అనేది ముందు పక్కన పెట్టేసేయండి. ఓకేనా? నేను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే ఆత్మహత్య కంటే మహాపాపం అంట. మహాత్మా గాంధీ చెప్పారు ఈ మాట. ఇఫ్ యూఆర్ అండర్స్టిమేటింగ్ యువర్ సెల్ఫ్ యూఆర్ కమిటింగ్ సూసైడ్ అని చెప్తారు అనమాట. ఎందుకని? నా వల్ల కాదు అంటే చేతగానాడు, చేతగాని వాడు బతికి ఎందుకు అంటాడు మహాత్మా గాంధీ. సో అందుకని మనుషులం కాబట్టి చేతగాన్ని చేయలేనిదంటే ఏది ఉండదు అనమాట. జస్ట్ దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, నాకు రైటింగ్ రాదు నేను ఎంత అని చెప్పి అభిరాము కొంతమంది అనుకున్నారు. కానీ ప్రాక్టీస్ 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 చాలా చేంజ్ వచ్చింది. అవునా కదా? సో తినగా ఏమో తీయను అంటారు అనమాట. అంటే తింటే వేపాకు కూడా తీగ మారుకుంటుంది అలవాటు అయిపోయింది. అందుకే పని మీద కంటిన్యూషన్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ ఎఫర్ట్స్ పెట్టిన రోజున దాంట్లో పర్ఫెక్షన్ తెచ్చుకోగలుగుతావు. కానీ ఎప్పుడైతే ఒకసారి ప్రయత్నం చేసి నా నాన్న వదిలేసినావో అది ఎప్పటికి కూడా నీకు రాదు. ఏం చేయాలి మరి? రెగ్యులర్ గా మాట్లాడి ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలా? పర్ఫెక్షన్ వచ్చాక ప్రాక్టీస్ చేయాలి. రాలేదు వదిలిపెట్టినావా అది ఎప్పటికీ రాదు. అర్థమవుతుందా? అందరికి ఉండే 24 hours టైమే. ఆ టైం కరెక్ట్ గా నీకు రానా యూటిలైజ్ చేసుకో, దాని మీద ఫోకస్ అయ్యి దాన్ని నేర్చుకో. ఒక అకాడమిక్ దాటిపోతున్నామంటే యూ హ్యావ్ టు గెట్ పర్ఫెక్షన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకేనా? అర్థమైతే చెప్పగలుగుతారా? థ్యాంక్ యూ.